మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. సెప్టెంబర్ 14 నుండి మనకి ఈ శుక్రుడు అలాగే కేతుల యొక్క కలయిక అనేది యుతి అనేది జరగబోతోంది. శుక్రుడు సెప్టెంబర్ 14న మనకి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. ఈ ప్రవేశం వల్ల ఈ యొక్క కేతువు మరియు శుక్రుడు కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోబోయే ముందర అసలు శుక్రుడు కేతువు అంటే ఎటువంటి స్వభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు శుక్రుడు కంఫర్ట్ని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు లగ్జరీ లైఫ్ అంటే కార్లు లేకపోతే ఏవైనా మనకి ఈ ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు కొనుక్కోవడము, వస్త్రాలు, ధనప్రాప్తి, అలాగే ఆభరణాలు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వివాహము, వైవాహిక జీవితము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా శుక్రుడి కారకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోరికలు వస్తూ ఉండడం, అంటే ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక పుట్టడం, అంటే ఏదైనా సరే నిరంతరము కూడా సౌఖ్యాన్ని కోరుకుంటాడు శుక్రుడు. అయితే దీనికి మనకి ఏదైతే శుక్రుడు కోరుకుంటారో దానికి పూర్తి విరుద్ధంగా ఉండడం ఉంటుంది కేతువుది. కేతువు ఆధ్యాత్మిక కారకుడు, అంటే ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలుసుకోవడం, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎప్పుడు ఏదో ఒక భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం, లేదా మనకి ఈ గ్రంథ పఠనాలు అంటే పురాణాలకు సంబంధించినవి, వాటికి సంబంధించి గ్రంథ పురాణాలు పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని పఠనం చేయడం, లేదా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భగవంతుడికి సేవ చేయడము, లేకపోతే సమాజంలో ఎవరైతే ఉన్నత వ్యక్తులు అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, గురువుల్ని కలుసుకోవడం, కొత్త విద్యలు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి, భగవంతుడిని చేరడానికి కొన్ని విద్యలు నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కేతువు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు మనకి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక అనుభవించేసి జీవితాన్ని ఇంకా వైరాగ్య స్థితికి వచ్చి నాకేం అవసరం లేదు అని అనుకునే స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఒక వ్యాపారవేత్త ఉంటే ఎక్కువ లాభాలను ఆశించకుండా వ్యాపారం చేయడము, లేకపోతే ఏదైనా గొడవలు లేకపోతే ఏమేమి ఉన్నా కూడా ప్రతిదాన్ని కూడా కొంత వదిలేయడం, అంటే పైన భగవంతుడే చూసుకుంటాడులే అనే విధంగా వదిలేయడం, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కేతువుకు సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మరి వీళ్ళు ఈ రెండు కారకత్వాలు కానీ వీళ్ళిద్దరివి చూసుకుంటే పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ రెండు విరుద్ధమైన గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు, అందులో సింహరాశిలో చేరినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని, అలాగే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు శుక్రకేతుల యొక్క కలయిక వల్ల వీళ్ళకి ముఖ్యంగా ఏదైతే వీళ్ళు ఒక ఫ్యూచర్ ప్లాన్తో ముందుకెళ్తారో వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ అందులో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే చిన్న తండ్రి ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అంటే అనవసరంగా తిరగడము లేదా అంటే మనకి కాలం కాస్త వృధా అవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నా కూడా ఇక్కడ కొన్ని ఏవైతే మనం పాటించాల్సిన నియమాలు ఉన్నాయో అవి పాటించడం ద్వారా ఖచ్చితంగా మనకి అనుకున్న పనిని పూర్తి చేయడం అనేది ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే పెద్దల యందు మంచి ప్రవర్తన, గౌరవంతో ఉండడము, అలాగే ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి ఒక దానికి ఏదైతే ప్లాన్ అవసరమో దాన్ని రెడీ చేసుకోవడం, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడం, దానికోసం ప్రయత్నించడం, అది సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే కాస్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే గురువుల యందు పెద్దల యందు గౌరవాలు, వాళ్ళకి కాస్త సేవ చేసుకునే భాగ్యం కలగడం, అలాగే నూతన వస్తు ప్రాప్తి కలగడము, లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడము, అంటే వాహనాలు లాంటివి కావచ్చు, వెండి బంగారం లాంటివి కావచ్చు, ఇలాంటివి కొనడము, శుభకార్యాల కోసం నిమిత్తమే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు కూడా కొంతవరకు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే కొంత ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైనా సన్యాసులు కానీ గురువులను కానీ ఇలాంటి వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మాసం కానీ చూసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది.
దీంతో పాటుగా వీళ్ళకి ఆర్థిక వృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.